బాలరాజు గారు, అదేవిధంగా ఈ హాల్లో వచ్చినటువంటి సోదరులందరికీ, నేను నిజంగా రావాలనుకోలేదు. కాకపోతే మీ అందరు ఇంత కష్టపడి వస్తుంటే నేను కూడా రావాలి, జ్వరమన్నా పర్వాలేదని చెప్పేసి వచ్చాను. మిత్రులారా, ఒక 30 సంవత్సరాల మన మౌనం ఏదైతే ఉందో, ఈ మౌనం మనల్ని మనువాదులను చేసింది. లోపం ఎవరిది? మనది లోపం. 30 సంవత్సరాలు మనం ఎందుకు మౌనంగా ఉన్నామనే దానికి ఒక చాలా పెద్ద స్టోరీ ఉంటుంది. అయితే నిజం నిద్రపోతున్నప్పుడు అబద్ధం ఊరేలుతూ వచ్చేస్తుంది. ఈ అబద్ధాలకు ఉదాహరణ ఏంటంటే, ఒక విషయం చెప్తా మీకు. నేను నవంబర్ 28 మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి నుంచి డిసెంబర్ 6వ తారీఖు బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి వరకు ఒక 9 రోజులు గ్రామాలలో యాత్ర చేశాం. ఆ టైంలో కూసుమంచి, ఖమ్మం జిల్లాలోని కూసుమంచి నేలకొండపల్లి మధ్యలో ఉన్నటువంటి ఒక గ్రామం నుంచి ఒక అబ్బాయి వచ్చాడు నా దగ్గరికి. మేము చేసింది మాలా మాదిగలు, తర్వాత మిగతా బీసీ కులాలందరితో కలిపి చేశాం. చేస్తే అతను వచ్చేసి నాతోటి ఒక మాట అన్నాడు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అబద్ధం ఎట్లా ఉంటుందో మీరు ఆలోచించండి, ఎట్లా ప్రచారం అయిందో. ఏమన్నాడంటే, యంగ్ అరౌండ్ 25-30 ఇయర్స్ ఉంటాయి. సార్, మన రాజ్యాంగాన్ని మీరు అంబేద్కర్ రాశారని చెప్తున్నారు. రాజ్యాంగాన్ని వాస్తవంగా జగజ్జీవన్ రామ్ గారు రాస్తే అంబేద్కర్ దొంగతనం చేసి అది కొట్టేసేటట్టు కదా అన్నాడు. అబద్ధం ఎంత పవర్ఫుల్గా ఉంటుందో మీకు అర్థమైందా ఇప్పుడు? టిటి కృష్ణమాచారి, ఇది ఆ కాన్స్టిట్యూంట్ కమిటీలో ఉన్నటువంటి ఒక మెంబరు, ఈ మధ్యన ఒక పుస్తకం వచ్చింది, ఈ మధ్యన కదా, చాలా కాలం అయింది. అంబేద్కర్ గారి యొక్క పర్సనల్ సెక్రటరీ నానకరామ్ రత్తు, ఎన్సి రత్తు రాసినటువంటి పుస్తకంలో ది లాస్ట్ ఇయర్స్ ఆఫ్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని చెప్పేసి ఒక పుస్తకం రాశాడు. అందులో కాన్స్టిట్యూషన్ని సబ్మిట్ చేసే ముందు ఈ పెద్దలంతా కూర్చుంటారు. 7 మంది సభ్యులు ఉంటే 7 ఒక్కడు కూడా ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఏ అక్షరాన్ని రాయలేదు అని చెప్పేసి వాళ్ళే ఒప్పుకున్నారు. ఈ బాధ్యత అంతా కూడా, ఆయన ఆరోగ్యం బాగలేకపోయినా కూడా ఈ బరువు బాధ్యత మొత్తం కూడా డాక్టర్ అంబేద్కర్ గారు తీసుకున్నారు. వారికి ధన్యవాదాలు చెప్పాలి ఈ కమిటీ అని చెప్పేసి డిక్లేర్ చేశారు. అయితే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆ అబ్బాయి అమాయకంగా అడిగాడా నన్ను, లేక కుట్రతో అడిగాడా, లేక మిస్కమ్యూనికేషన్ వల్ల అడిగాడా అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. 1935లో బీహార్కి ఎవరిది మీ ఫోన్లన్నీ సైలెన్స్లో పెట్టండి. బాబాసాహెబ్ అంబేద్కర్ని జగజ్జీవన్ రామ్ గారు ఇన్వైట్ చేస్తారు ఒక మీటింగ్. ఇన్వైట్ చేసిన తర్వాత వెంటనే నెహ్రూ, గాంధీ ఈ ఏజెంట్స్ వెళ్ళి జగజ్జీవన్ రామ్ని కలుస్తారు. కలిసిన తర్వాత అంబేద్కర్ని బీహార్కి ఇన్వైట్ చేయొద్దు, కానీ అంబేద్కర్ అప్పటికే బయలుదేరారు. బాబాసాహెబ్ ఈ విషయం నేను చెప్పట్లేదు. జగజ్జీవన్ రామ్ని అంబేద్కర్ గారికి పోటీగా తీసుకురావడానికి ప్రయత్నించే వాళ్ళు కనీసం అదే చమర్ క్యాస్ట్కు సంబంధించినటువంటి మన కాన్షీరామ్ గారి ఫోటో పెట్టడానికి మాత్రం భయపడతారు. అయితే పిలిచినప్పుడు, పాట్నా వెళ్ళినప్పుడు జగజ్జీవన్ రాము బోలే శాస్త్రి అని ఒక అతని శిష్యుని పట్టుకుంటాడు. పట్టుకొని
ఈయన చెప్పింది ఏంటంటే ఆ, అంబేద్కర్ వస్తున్నాడు పాట్నాకి, మనం ఎవరు ఆపినా కూడా ఆగేటట్టు లేరు, ఆ మీటింగ్ క్యాన్సిల్ కాదు, ఆయన వస్తున్నారు, కాబట్టి ఆయన మీద రాళ్ళు వేయండి అని చెప్పాడు బోలే శాస్త్రిని. జగజ్జీవన్ రాము రాళ్ళు వేయమంటే బోలే శాస్త్రి రాళ్ళు వేశాడు. వేసిన తర్వాత 1990స్లో 1990లో కాశీరాము గారితోటి ఈ బోలే శాస్త్రి కనపడతాడు పార్లమెంట్ హౌస్లో. లాబీలో కనపడి ఆయన ఒక మాట చెప్తారు, నేను ఈ విషయం చెప్పకుండా చచ్చిపోయినట్లయితే నాకు పాపం చుట్టుకుంటుంది. అది ఆయన సెంటిమెంట్ కావచ్చు, పాప పుణ్యాలు ప్రక్కన పెట్టండి. కాబట్టి అంబేద్కర్ మీద రాళ్ళు వేసింది నేనే, బోలే శాస్త్రి చెప్తాడు. మరి అలాంటి జగజ్జీవన్ రాముని ఆ పిల్లవాడు ఏది జగజ్జీవన్ రాము రాజ్యాంగం రాస్తే అంబేద్కర్ దొంగతనం చేసేసి తన పేరు వేసుకున్నాడు అనేటువంటి మాట ఏదైనా ఉన్నదో, ఈరోజు మాలలు మనువాదులు అని చెప్పేటువంటి ప్రచారం చేస్తున్నటువంటి వాళ్ళు మనము సారీ సార్, డిస్మిస్. వెల్కమ్ వెల్కమ్ గౌరవనీయులు పెద్దలు ఫర్ కమింగ్ టు దిస్ మీటింగ్. సో ఈ విధంగా అబద్ధాలు ప్రచారం చేస్తూ ఉంటే మనం మౌనం వహించడం ఇక సాధ్యం కాదు అని చెప్పేసి 30 సంవత్సరాలు బట్టి నేను మౌనంగా ఉన్నవాడిని బయటపడాల్సి వచ్చింది. తప్పట్లేదు. ఎందుకు బయటపడ్డామంటే వీళ్ళు అబద్ధాలు ప్రచారం చేస్తున్నందుకు కాదు, మాల మేధావుల మనువాదులు, నరేంద్ర మోడీ గారు మానవతావాది. ఇది కదా స్టేట్మెంట్, మీరంతా చూసే ఉంటారు కదా. మరి ఈ ప్రపంచంలో మేము వీసా కూడా ఇవ్వము, 2002లో గుజరాత్లో జరిగినటువంటి 2000 మంది ముస్లిమ్స్ని హత్య చేసినటువంటి వ్యక్తి మానవతావాది అయ్యాడు. మీరు ఇన్ని అబద్ధాలు మాట్లాడుతున్నా కూడా మాట్లాడనటువంటి వాళ్ళు మనువాదులయ్యారు. ఇందుకు మనం మాట్లాడాలి ఈరోజు. అయితే ఒక్క విషయం మాత్రం మీకు స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాం. ఈ రిజర్వేషన్ మీద సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంటు తప్పుల తడక అని చెప్పేసేసి ఇప్పటికే ఇండియా మొత్తం కూడా చర్చ జరుగుతుంది. ఆ జడ్జిమెంట్ ఏదైతే ఉందో అది ఆర్ఎస్ఎస్ మేధావి వర్గం చేసినటువంటి జడ్జిమెంట్, రాసిచ్చినటువంటి జడ్జిమెంట్ అది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ జడ్జిమెంట్ చుట్టూరే మన టైం స్పెండ్ చేద్దామా, లేక మన గూడెల్లోకి వెళ్ళి మన గుడిసెలోకి వెళ్ళి మన జనాన్ని ఆర్గనైజ్ చేద్దామా? ఇది మాల మేధావుల మీద, ఉద్యోగస్తుల మీద ఉన్న బాధ్యత. 1956 జూలై 31వ తారీఖున బాబాసాహెబ్ ఒక్కడే ఉండి ఆయన చేంబర్లో ఇంట్లో కూర్చొని కళ్ళ నీళ్ళు వస్తూ ఉంటాయి. అది చూసినటువంటి ఎన్సీ రత్తు ఒక మాట అడుగుతాడు, నేను ఇంతవరకు మిమ్మల్ని ఏ మాట అడగలేదు బాబా, మీరు ఈరోజు కళ్ళ నీళ్ళు ఎందుకు వస్తున్నాయి చెప్పండి అంటారు. ఆయన చెప్పడు. ఒకసారి అడుగుతాడు, రెండుసార్లు అడుగుతాడు, మూడోసారి కొంచెం గట్టిగానే అడుగుతాడు. అప్పుడు చెప్తాడు, ఇది 1956 జూలై 31వ తారీఖున రాత్రి 10 గంటల టైంలో. ఏమంటాడంటే, నేను ఒంటి చేత్తో నా జీవితం మొత్తం ధారపోసి కొన్ని హక్కులు తీసుకొచ్చాను. ఈ హక్కుల్ని అనుభవిస్తున్నటువంటి నా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు వాళ్ళ బాధ్యతను మర్చిపోయారు. కాబట్టి ఇప్పుడు నేను గ్రామాలకు వెళ్ళి చదువుకోనటువంటి నా జాతి ప్రజల్ని ఆర్గనైజ్ చేద్దామని, ఎడ్యుకేట్ చేద్దామని అనుకుంటున్నాను. కానీ నాకు నా ఆరోగ్యం సహకరించట్లేదు, కాబట్టి నేను ఆ పని చేయలేకపోతున్నందుకు నేను నా కళ్ళమ్మటి నీళ్ళు వస్తున్నాయి అంటాడు. గుర్తుపెట్టుకోండి, ఈ డేటు 1956 జూలై 31వ తారీఖు రాత్రి, చనిపోకముందు ఒక 5 నెలల ముందు.
ఇప్పుడు మీరంతా ఇక్కడ వివిధ జిల్లాల నుంచి వచ్చారు. ఇప్పుడు నిద్ర లేచారని నేను అనుకుంటున్నా. మరలా నిద్రపోకండి. దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో, మతోన్మాదులు ఎవరైతే ఉన్నారో, కులోన్మాదులు ఎవరైతే ఉన్నారో, ఏ పార్టీ వీళ్ళని నడిపిస్తుందో, ఎవడి కాళ్ళు మొక్కి వీళ్ళు ఈ మాటలు మాట్లాడుతున్నారో మనము ప్రజల్లో పెట్టాలి. ఈ 30 సంవత్సరాలు మనం మాట్లాడనందుకు హేతువాదులు, కమ్యూనిస్టు నాయకత్వం, వివిధ పార్టీలు, అందులో పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు, భుజాన వేసుకొని తిరుగుతున్నప్పుడు 1999లో నా దగ్గరికి వచ్చింది ఒక గ్రూప్. వచ్చినప్పుడు నేను అడిగాను, ఇద్దరు మీరు కమ్యూనిస్టులు కదా, విప్లవకారులు కదా, ఇద్దరు కార్మికుల మధ్యన ఏదైనా విషయంలో వివాదం వస్తే మీరు ఎట్లా పరిష్కరిస్తారు? ఒకరిని భుజాన్ని వేసుకొని ఇంకొకరిని తొక్కడానికి ప్రయత్నిస్తారా? మీరు నాకు ఈ సమాధానం చెప్పండి అన్న. నోరెత్తలేదు. వీళ్ళు ఎప్పటికీ ఎందుకు ఈ సమాధానం చెప్పలేదు? ఎందుకు అసలు వాస్తవాలు ఎందుకు తెలియదు వీళ్ళకి? కనీసం గత 10 సంవత్సరాలు బట్టి మన లెక్కలు తీసినా కూడా సరిపోద్ది కదా. లెక్కలు ఏమిటి? 3 ఎకరాల భూమి విషయం మాట్లాడమని చెప్పండి, ఎవరికి వచ్చిందో లెక్క తీయమని చెప్పండి, గవర్నమెంట్ దగ్గర ఉన్నది. నేను వివేక్ గారినను, నాగరాజు గారిని, వీళ్ళందరినీ విజ్ఞప్తి చేసేది ఏమిటంటే, ప్రభుత్వం చేతి డిమాండ్ చేయండి. అది రికార్డెడ్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఈ గత 10 సంవత్సరాల బట్టి ఏమైతే ఎవరికి దక్కిని, 3 ఎకరాల భూమి ఎవరికి దక్కింది, దళిత బంధు ఎవరికి దక్కింది, తరువాత ఫైనాన్స్ కార్పొరేషన్లో ఉన్నటువంటి లోన్లు ఎవరికి దక్కని, ఎంతమందికి, మాలలకు ఎంతమందికి వచ్చింది, మాదిగలకు ఎంతమందికి వచ్చింది. ఇంకా ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, గురుకులాలలో అడ్మిషన్స్ ఎవరికి ఎన్ని దక్కని. సంవత్సరానికి సుమారుగా 1500 కోట్ల రూపాయల బడ్జెట్ అనుకుంటా, నేను నాకు కరెక్ట్గా తెలియదు అంశం. కానీ ఈ గురుకులాలలో 80 to 85% అడ్మిషన్స్ ఏ కులాలకు దక్కని లెక్కలు తీయండి. వీళ్ళ నోరు మూస్తారు. ముఖ్యంగా ఏది సామాజికవేత్తలు, శాస్త్రవేత్తలు, మేధావి వర్గం అనుకున్నటువంటి ఈ కులాల మేధావులు ఎవరైతే ఉన్నారో మిగతా వాళ్ళు, వాళ్ళ నోరు మూయించడానికైనా కూడా ఆ లెక్కలు బయట పెట్టాలి. అసలు ఉద్యమం ఎందుకు వచ్చింది? నేను చాలా వివరంగా చెప్పాను, N9 టీవీలో చాలా వివరంగా చెప్పాను. ఇప్పుడు కూడా మళ్ళీ రిపీట్ చేస్తాను దాన్ని. ఏమిటంటే, కారం చేడులో మాదిగల్ని కమ్మోడు నరికినప్పుడు దానికి నాయకత్వం వహించింది మాలలు. మరి కమ్మోళ్ళకి కోపం ఉంటుందా ఉండదా? రెండవది, చుండూరులో రెడ్డోళ్ళు మాలలు నరికినప్పుడు దానికి నాయకత్వం వహించింది కూడా మాలలే. ఇక సామాజిక ఉద్యమాన్ని ప్రక్కన పెట్టి 94 జనవరి 22వ తారీఖున నిజాం కాలేజీ గ్రౌండ్లో ఇక్కడే ఒక బ్రహ్మాండమైన మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్కి నాయకత్వం వహించింది కూడా మాలలు, మాదిగలు కూడా కలిసి వచ్చారు. సామాజిక ఉద్యమాలు చేసుకుంటుంటే ఊరుకుంటాం, కానీ మీరు రాజకీయ ఉద్యమం తీసుకుంటారని చెప్పేసి కమ్మోళ్ళకి, రెడ్డోళ్ళకి కోపం వచ్చింది. కాబట్టి వెంటనే జూలై 7వ తారీఖున ఒక దుర్మార్గమైన దానికి ప్రారంభోత్సవం జరిగింది. అక్కడ నేను అనుకోవటం, ఎవరిని మనం బదనాం చేయాల్సిన అవసరం లేదు, కానీ కుల నాయకత్వాలు ఏవైతే ఉన్నాయో ఇప్పటి వరకు 90% నుంచి 100కి 100 పాళ్ళు MRPS అనేది స్పాన్సర్డ్ ఉద్యమం. ఇది కమ్మారెడ్లు, బాపనోళ్ళు ఏమో ఫిలాసఫీ ఇచ్చారు. బ్రాహ్మణ ఫిలాసఫీ ఏమిటి? విభజించు పాలించు. టీచర్లు చాలామంది చెబుతుంటారు క్లాసులలో, బ్రిటిష్ వాళ్ళే విభజించు పాలించు అని చెప్పారు మనకి, దాని తర్వాతనే మనం విభజించడం పాలించడం జరిగింది. ఇంకొక మేధావి, నిర్మల్లో ఒక మేధావి కలిశాడు నాకు, ఆదిలాబాద్ నిర్మల్లో. సార్, అసలు మనకి కుల వ్యవస్థని బ్రిటిష్ వాళ్ళే తీసుకొచ్చారు కదా సార్, అంతకుముందు మన దేశంలో కులాలు లేవు కదా. అంటే ఎంత ఎదవలు ఉన్నారో మీరు అర్థం చేసుకోండి సమాజంలో ఈ మేధావి. నేను అడిగాను, మరి బ్రిటిష్ వాళ్ళు వచ్చింది 1600 తర్వాత కదా, అంతకుముందు మరి బస్వడు కులాలకు వ్యతిరేకంగా ఎందుకు పోరాడాడు, మరి ఆ చరిత్ర ఏమో తెలుసా మీకు అన్నాడు. అతను విశ్వ హిందూ పరిషత్తు నాయకుడు. అంటే మన బుర్రల్లో ఏం పెడుతున్నారు వీళ్ళు? మానవులు దుబ్బుతున్నారు అని చెప్పేసి ఎదవ మాటలు మాట్లాడేటువంటి మేధావి వర్గం ఎక్కడైతే ఉందో అలాంటి వాళ్ళే మిగతా వాళ్ళు కూడా. దీంట్లో ఎవరూ ఎక్సెప్షన్ లేరు. ఏ పార్టీ
మినహాయింపు కాదు. మీరు అర్థం చేసుకోండి. ముఖ్యంగా వామపక్ష శిబిరం మినహాయింపు కాదు. వామపక్ష శిబిరం అంత ఎందుకు రియాక్ట్ అయింది అంటే, నేను వామపక్ష శిబిరం నుంచి వచ్చాను. ఎందుకు రియాక్ట్ అయింది అంటే, నేను ఒకసారి ఒక మీటింగ్లో కారంచేడు, అది ఏదో యానివర్సరీ జరుగుతుంది, నేను కారంచేడులో కమ్మ భూస్వాములు అన్నా. అక్కడ కూర్చున్నటువంటి కామ్రేడ్ భూస్వామి ఏమన్నాడంటే, ఒక కామ్రేడ్ భూస్వామి, కమ్మ భూస్వాములు అనొద్దు, భూస్వాములు అనండి అన్నాడు. భూస్వాములు అనండి అన్నాడు. మా ఖమ్మంలో ఇంకొక మాట పుట్టింది 1978లో నేను గ్రామాలు తిరుగుతున్నప్పుడు. అదేమిటంటే, ఒక రైతులు 10 మంది కూర్చొని రహస్యంగా ఒక రాత్రి అర్ధరాత్రి నన్ను పిలిచి వాళ్ళు ఊరికి, ఖమ్మంలోనే, ఖమ్మానికి 10 కిలోమీటర్లు కూడా ఉండదు, పిలిచి ఏమంటారంటే, మా కామ్రేడ్ దొరలు అన్నాడు. 10 మంది నచ్చిందా మీకు? కామ్రేడ్ దొర. నాకు అర్థం కాలే. ఏంటి మళ్ళీ చెప్పన్నా? ఏమీ లేదు, మా కామ్రేడ్ దొర సారు అన్నాడు. కామ్రేడ్ ఎందుకంటాను, దొర ఎందుకంటే, ఆయన కమ్యూనిస్ట్ పార్టీ కాబట్టి కామ్రేడు, భూస్వామి కాబట్టి దొర. ఇదిగో ఈ కామ్రేడ్ దొరలు చేసినట్టు ఎదవ పనులు మొత్తానికి మనం ఈరోజు బదనాం కావాల్సి వచ్చింది. దీన్ని అర్థం చేసుకోండి. మరి ఏం చేయాలి? ఆఫ్టర్ ఆల్ ఇప్పుడు 192% ఉద్యోగాలు కానీ, తర్వాత ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ప్రైవేట్లో ఉన్నాయి. 8% ప్రభుత్వాలలో ఉన్నాయి. ప్రభుత్వాలు ఈరోజు ఒక్క విషయం అతనైతే స్పష్టంగా ఉంది, కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ. అదేమిటంటే, విద్యా ఆరోగ్యం మీద మనం ఖర్చు పెట్టొద్దు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టాలి, ఇక అదంతా తెలుసు మీకు. ప్రాజెక్టులు కట్టడమే. సెక్రటరియట్ బ్రహ్మాండంగా ఉన్నటువంటి సెక్రటరీని కూల్చివేసేసి కొత్త సెక్రటరీ కట్టారు. ఒకరోజు ఆసిఫాబాద్లో ఒక మీటింగ్ జరుగుతుంది. మీటింగ్ జరుగుతుంటే కోవా లక్ష్మి అని ఒక ఎమ్మెల్యే ఉండేది. ఆమె, నేను స్టేజ్ మీద ఉన్నాం. ఆమె, మేము బ్రహ్మాండంగా చేస్తున్నాం, ఇదేది యాదగిరిగుట్టకి మేము 1500 కోట్లు శాంక్షన్ చేశారు మా సారు గొప్ప మనసుతోటి అని. నా టైం వచ్చినప్పుడు నేను ఒకటి అడిగాను, మరి మేడం మీ సారు 1500 కోట్లు శాంక్షన్ చేస్తే బాగానే ఉంది, మరి యాదగిరిగుట్ట నరసింహస్వామికి ఏమైనా ఆకలి అయిందా అని అడిగాను. అరే, స్కూళ్ళన్నీ కూలిపోతున్నాయి, బిల్డింగ్ పొరలన్నీ దిగిపోతున్నాయి, బాత్రూమ్స్ లేవు పిల్లలకి, ఆడపిల్లలు యూరినరీ ఇన్ఫెక్షన్స్ తోటి సఫర్ అవుతున్నారు. వీటిని పట్టుకోకుండా మీ వాడు యాదగిరిగుట్టకు 1500 కోట్లు శాంక్షన్ చేయటమేంటి? అంటే మిత్రులారా, ప్రభుత్వం యొక్క ఎజెండా గుర్తుపెట్టుకోండి. ప్రభుత్వ ఎజెండా విద్యా వైద్యం మీద ఖర్చు పెట్టడానికి సిద్ధంగా లేవు. కారణం ఏంటంటే, 50 సంవత్సరాల అంబేద్కర్ పుణ్యానం వచ్చినటువంటి రిజర్వేషన్ చదువుకొని మనం ప్రశ్నించడం నేర్చుకున్నాం. వచ్చే జనరేషన్ ప్రశ్నించొద్దు. వచ్చే జనరేషన్స్కి ప్రశ్నించొద్దు. వీళ్ళకి చదువు అందొద్దు, చదువులో క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉండొద్దు, ఉద్యోగాలు అందొద్దు. ఆర్ఎస్ఎస్ ఒక కరపత్రం తీసింది, మీకు చెప్పాలి, మీ అందరి నోటీసులో ఉందో లేదో నాకు తెలియదు. 1990 సీక్రెట్ సర్క్యులర్ నెంబర్ 411, ఆర్ఎస్ఎస్ సీక్రెట్ సర్క్యులర్ నెంబర్ 411 1990లో వచ్చింది. ఇది 3 పుస్తకాల్లో ప్రింట్ అయింది ఆల్రెడీ. వీళ్ళు ఎంతవరకు మాది కాదు ఈ కరపత్రం అని చెప్పలేదు. ఇదేంటి ఈ సర్క్యులర్ మాది కాదు అని వాళ్ళు క్లెయిమ్ చేయలేదు. వాళ్ళు ఏమి రాశారంటే, ఫస్ట్ పాయింటే, అవర్ ఎనిమీస్, మన శత్రువులు ముస్లిమ్సు. ఎందుకంటే ఈ ముస్లింలో పోయినటువంటి 97 to 99% మాలమాది వాళ్ళే పోయారు, బీసీలు పోయారు. అది వాళ్ళ కోపం. వాళ్ళ హుండీలలో డబ్బులు రావట్లేదు. మన శత్రువులు అంబేద్కరైట్ దళిత్స్, కాళ్ళు మొక్కే దళితులు కాదు. ఇప్పుడు మొక్కుతున్నాడు కదా, ఫోటోలు కూడా ఎంచుకున్నాడు కదా. అదేవిధంగా క్రిస్టియన్స్, అదేవిధంగా వామపక్షాలని రాశాడు. కానీ వామపక్షాల్లో ఉన్న మెజారిటీ మేధావులతోటి వాళ్ళ చర్చలు జరుగుతూ ఉంటాయి సీక్రెట్గా. అందులో ఫస్ట్ పాయింట్ ఏమి రాశారంటే, కలెక్ట్ అమ్యునిషన్స్ ఫర్ ద ఫ్యూచర్ యూజ్ అగెనిస్ట్ దళిత్స్. ఆయుధాలు సమకూర్చండి, భవిష్యత్తులో వీళ్ళ దళితుల మీద దాడులు చేయడానికి ఆయుధాలు కావాలి మనకని చెప్పేసి ఈ కరపత్రంలో క్లియర్గా ఉంది. నా దగ్గరకు ఒక బీజేపీ నాయకుడు వచ్చాడు. బాలాజీ గారు ఇన్వైట్ చేయండి.
గౌరవనీయులు కె నా వీటిలలో వీళ్ళ డాక్టర్స్కి ఒక డైరెక్షన్ ఇస్తారు, గుర్తుపెట్టుకోండి మీరంతా కూడా. మన డాక్టర్స్ తోటి, మన ఫార్మస్యూటికల్ కంపెనీ వాళ్ళతోటి, మన ఫార్మసీస్ తోటి, మందుల దుకాణాలలో స్పూరియస్ మెడిసిన్స్ని ఈ దళితులకు డిస్ట్రిబ్యూట్ చేయండి అన్నాడు వాడు. ఎక్స్పైర్ అయినటువంటి మెడిసిన్స్ డిస్ట్రిబ్యూట్ చేయమని చెప్పాడు. ఇది 34 పాయింట్లు ఉన్నాయి. లాస్ట్లో ఒక పాయింట్ ఏం చెప్పాడు, 35వ పాయింట్, దిస్ లెటర్, రీడ్ దిస్ లెటర్ అండ్ ఆఫ్టర్ మెమరైజింగ్ ఇట్స్ కంటెంట్స్ బర్న్ ఇట్ డౌన్. ఇది చదివి అన్ని మననం చేసి మనసులో పెట్టుకొని తర్వాత దీన్ని తగలబెట్టండి, బయటికి దొరకొద్దు. ఇది సంభవం మన చేతిలోకి వచ్చింది. మిత్రులారా, ఇప్పుడు మన పోరాటం అడుగు తినే వాళ్ళతోటి కాదన్న విషయం మనలో గుర్తుపెట్టుకోవాలి. మన పోరాటం అధికారం కొరకు పోరాటం అనేది నేర్చుకోవాలి. నేను 1997లో నా దగ్గర కొంతమంది వచ్చినప్పుడు చెప్పాను ఏమిటంటే, ఇద్దరు గోచి పెట్టుకొని బజార్లో తిరుగుతున్నారు, ఒకడు గోచి ఇంకొకటి బీకాలని చూస్తున్నాడు, ఒకటికేమో 2 గోచులు వస్తాయి, ఇంకొకటికేమో నంగావు తిరుగుతాడు, ఇదే కదా జరిగేది అని. అయితే మిత్రులారా, ఇప్పుడున్న పరిస్థితులలో ఎడ్యుకేట్ యువర్ చిల్డ్రన్. ఈ దేశం కాకపోతే ఇంకొక దేశం, చదివించాలి, పిల్లల్ని చదివించాలి, కడుపు కట్టుకొనైనా కూడా చదివించాలి. దట్ ఈజ్ నెంబర్ 1. ప్రతి ఉద్యోగి బాబాసాహెబ్ అంబేద్కర్ కోరినట్టు ఆయన ఏడ్చుకుంటూ చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో, అక్కడ ఉన్నటువంటి యువకుల్ని, విద్యార్థులను చేరదీసి సెలవుల్లోనైనా కూడా కనీసం గ్రామాలకు వెళ్ళేటువంటి కార్యక్రమం తయారు చేయండి, మన మాలపల్లెల్లో ఉన్నటువంటి వాళ్ళు. 3వ ముఖ్యమైన అంశం ఏంటంటే, నేను సోషల్ యాంథ్రోపాలజీ స్టడీ చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏమిటంటే, మాలా కమ్యూనిటీ యోధులు, మల్ల యోధులు ఇవన్నీ ప్రక్కన పెట్టినా కూడా ఇది మోర్ డెమోక్రటిక్ క్యాస్ట్. ఇది గుర్తుపెట్టుకోండి. మాల కమ్యూనిటీ మోర్ డెమోక్రటిక్, మోర్ అకామిడేటివ్. కాబట్టి ఈ 2 క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో, ఇది దోపిడి కులాలని భయపెడుతుంది. నేను కులాల పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు, దోపిడి కులాలు ఏమిటనేది. దోపిడి కులాలని ఈ 2 క్యారెక్టర్స్ భయపెడుతున్నాయి. సో మనము టాక్టికల్గా ఆపరేట్ చేయాలి. వాడి ట్రాప్లో పడద్దు, దొంగల ట్రాప్లో పడద్దు మాల జాతి. దాన్ని భిన్నంగా ఒక క్యాస్ట్ ఫెడరేషన్, మనతోటి కలవటానికి బీసీలు సిద్ధంగా ఉన్నారు. అక్కడక్కడ కొన్ని సమస్యలు ఉండొచ్చు, అది లోకల్ సమస్యలు, దాన్ని సాల్వ్ చేసుకోవచ్చు. మొన్న ఒక మీటింగ్ పెడితే ఆ మీటింగ్లో ఇంకొక 59 కులాల్లో ఒక కులమైనటువంటి ఒక అతను వచ్చాడు, ఎడ్యుకేటెడ్ పర్సన్, టీచర్. వీళ్ళందరూ కూడా మాల అకామిడేటివ్ కెపాసిటీ ఏదైతే ఉందో, డెమోక్రటిక్ స్పేస్ ఏదైతే ఉందో, వీటితోటి ప్రయాణం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీ అందరికీ నచ్చదో నాకు తెలియదు, కానీ నేను చెప్తున్న విషయం ఇది ఏమిటంటే, సుప్రీంకోర్టు ఏదో ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. అది ఆర్ఎస్ఎస్ జడ్జిమెంట్ అనేది మనం అర్థం చేసుకోవాలి. అది తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అనే టైపులో ఆ జడ్జిమెంట్ ఉంది. యాక్చువల్గా సెన్సస్ ఎవరు తీయాలి? కేంద్ర ప్రభుత్వం తీయాలి. మరి రాష్ట్రాలకు ఎట్లా అధికారం వస్తుంది? 341 సెక్షన్ ప్రకారం యాక్చువల్గా ఏది కూడా మనకి రాష్ట్రాలకి అధికారం లేదు. ఎస్సీ యొక్క ఇది జనాభా లెక్కల ప్రకారం కానీ, ఎస్సీలు ఇంక్లూడ్ చేయడం కానీ, ఎక్స్క్లూడ్ చేయడం కానీ 341 అంటే పార్లమెంటులో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ పార్టీకి అధికారం లేకుండా 2/3 మెజారిటీ తోటి ఆ పార్లమెంట్ బిల్లు పాస్ కావాలి. మరి ఈ జడ్జిమెంట్ ఎట్లా ఇచ్చారు వీళ్ళు? రాష్ట్రాలకు అధికారం ఎక్కడిచ్చారు? ఇది యాంటీ కాన్స్టిట్యూషన్లా కాదా? మనం ప్రచారం చేయాల్సింది ఇది రాజ్యాంగ వ్యతిరేకం. రెండవ విషయం, మనము సెన్సెస్ కరెక్ట్గా తీయండి అని చెప్పేసి ఎంపెరికల్ డేటా తీయమన్నాడు, సైంటిఫిక్ డేటా తీయమని చెప్పేసి మనం మాట్లాడాలి. మనం ఎందుకు నోరు మూసుకొని ఉండమో, వీళ్ళంతా ఎందుకు రెచ్చిపోయారన్న విషయం మీకు చెప్పాను. ఎందుకంటే చుండూరు కారంచేడు బహుజన సమాజ్ పార్టీ యొక్క బేస్ మీద వీళ్ళు విడగొట్టడానికి ప్లాన్ చేశారో జరిగింది. డజంట్ మ్యాటర్. నేను మిమ్మల్ని కోరేది ఏమిటంటే, మన బాధ్యతను మనం నిర్వర్తిద్దాం.
నన్ను చాలామంది అడిగారు, మీరు మాలల మీటింగ్ ఎట్లా వెళ్తున్నారని చెప్పేసి ఈ మార్క్సిస్ట్ పార్టీల్లో పనిచేస్తున్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేస్తున్న వాళ్ళు అడిగారు. అరే మా ఇల్లు బూజు పట్టింది, నేను ఆ బూజు దులుపుకోవడానికి మా దగ్గరకు పోతున్నానని చెప్పాను. వాస్తవమా కాదా? సో అందుకని నేను కొన్ని యూట్యూబ్స్లో చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. మిత్రులారా, ఇదొక ఎత్తు. వాళ్ళు మన ట్రాప్ చేస్తున్నారు, దీంట్లో మన టైం అంతా కూడా దీని చుట్టూ తిరగటానికి మనని ఒక వల బన్నారు. ఆ వలలో మనం చిక్కుకోవద్దు. మనకి విశాలమైనటువంటి ప్రాంతం ఉంది, మన గ్రామాలు ఉన్నాయి. మనం పోయి అడిగితే తిండి పెట్టని వాడు ఎవడు ఉండడు. మనం పోయి వాళ్ళతోటి, అది కుక్కి మంచం కావచ్చు, గుడిసె కావచ్చు, అక్కడ పోయి కూర్చుని మాట్లాడటానికి మనం మైండ్ సెట్ రెడీగా ఉన్నదా లేదా? ఫేస్బుక్లలో, వీటిలల్లో, వాట్సాప్లలో మెసేజ్లు పెట్టుకోవటం కాదు. గ్రామాలకు తరలండి. ప్రతి ఉద్యోగస్తుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి యువకులకి వాళ్ళకి సపోర్ట్ చేస్తూ తాగుబోతులకి ఇవ్వద్దు డబ్బులు. కానీ నిజమైన వాళ్ళని, నీతిపరులైన వాళ్ళు ఇంకా ఉన్నారు సమాజంలో. మనం ఒక్కడమే కాదు, వాళ్ళకి మీ మద్దతు తెలుపుతూ మీరు కూడా వారానికి ఒక్కరోజు ఇవ్వండి. చాలామంది ఆదివారం వచ్చిందంటే సిట్టింగ్లు వేస్తుంటారు. ఆదివారం వచ్చిందంటే చర్చికి పోతారు. పోండి, మీరు ఎక్కడికైనా పోండి. ఏ దేవుణ్ణి పూజిస్తారా, దయ్యాన్ని పూజిస్తారా నేను చెప్పాలనుకోవట్లేదు. ఆ రెండు లేవు కాబట్టి నాకు అభ్యంతరం లేదంటున్నా. దేవుడు లేడు, దయ్యం లేడు. అది మీరు ఒప్పుకోకపోవచ్చు. మీరు పూజించుకుంటే పూజించుకోండి. కానీ మన జాతి ఇంతకుముందు ఏ విధంగా అయితే బదనాం అయిందో, అపవాదు మోసిందో, ఆ అపవాదును తుడిచేయాల్సిన బాధ్యత కూడా మనందరి మీద ఉంది. ఈ బాధ్యతను గుర్తించండి. దానికి యువకుల్ని కేంద్రంగా చేయండి. ఇంటర్మీడియట్ కాలేజీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్, PhD వరకు కూడా వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేయండి. మీకు తెలుసా, సరస్వతి శిశు మందిర్లో ఎంత వయసులో వాళ్ళకి ఆ విషయం ఎక్కిస్తున్నారు? ఈ RSS BJP వాళ్ళు 3% ఉన్నటువంటి బాపన వాళ్ళకి 300 ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, ఈ దేశంలో అన్రిజిస్టర్డ్ ఆర్గనైజేషన్. ఇప్పటి వరకు RSS రిజిస్టర్ కాలేదు. మరి ఎంతమంది ఉన్నావు, 10 ఆర్గనైజేషన్స్ ఉంటే ఏం తప్పున్నది? అయితే ఒకటి, చాలామంది దేశాధ్యక్షులు ఉన్నారు కులాల ప్రక్కన, ఇంటర్నేషనల్ అధ్యక్షులు కూడా ఉన్నారు. కాబట్టి దాని నుంచి బయటపడి మన బాధ్యతని గ్రామాలకు వెళ్ళటం. వారానికి ఒక్కరోజైనా, మీరు టీచర్ అయితే సాయంత్రం 4 గంటల తర్వాత మీరు ఫ్రీ అవుతారు. కనీసం ఒక 2 గంటల గ్రామంలో స్పెండ్ చేయండి మీ ప్రక్క గ్రామానికి. సో ఈ విషయాలన్నీ గమనిస్తారని చెప్పేసి, నాకు ఆరోగ్యం బాగలేకపోయినా కూడా నేను వచ్చాను. అయితే ఇక్కడ మానవాళంలో ఒక లక్షణం ఉంది. 2 మంచి లక్షణాలు అంటే ఇంకొక 3వ లక్షణం, దుర్లక్షణం ఒకటి ఉంది. 3 మానవులకు కలిసి 5 ఆర్గనైజేషన్ పెడతారు. వాస్తవమా కాదా ఇది? అవి కాకుండా ఎవరు ఏది చేసినా, సర్వయ్య గారు ఒక ఆర్గనైజేషన్ నడుపుతున్నారు, నడవనియండి, సపోర్ట్ చేయండి, క్రిటిసైజ్ చేయకండి. ఒక మానవాడు ఇంకొక మానవాడిని క్రిటిసైజ్ చేయొద్దు. అసలు మనకు ఎవడు శత్రువు కాదు. ఎవరిని క్రిటిసైజ్ చేయాల్సిన అవసరం లేదు. వాడు రెడ్డోడు కానీ, మా కమ్మోడు కానీ, బాపనోడు కానీ ఎవరిని కూడా క్రిటిసైజ్ చేయొద్దు. వాళ్ళ డ్యూటీ వాళ్ళు పర్ఫెక్ట్గా చేస్తున్నారు. ఇది మనం గమనించాలి. వాళ్ళ డ్యూటీని మన తొక్కుడు కార్యక్రమాలు పర్ఫెక్ట్గా చేస్తున్నారు. తన్నించుకునేవాడు ఉంటేనే ఎవడైనా తంతాడు, తిరిగి తంతాడంటే ఎవడు తన్నాడు. వాస్తవమా కాదా ఇది? తిరిగి తంతాడంటే మన జోలికి వస్తాడా? నేను చాలా గర్వంగా చెప్తున్నాను, ఖమ్మంలో అన్ని హాస్పిటల్స్ మీద దాడులు జరిగినాయి, నా హాస్పిటల్ మీద దాడి జరగలేదు. వాడు ఏ కారణాలు చెప్పుకున్నా కూడా మనము కరెక్ట్గా ఉంటే, మనము నిజాయితీతో ఉంటే. నేను గుంటూరులో ఒక మీటింగ్లో చెప్పేటప్పుడు ఒక మనిషి అన్నాడు, మాకు నీతి ఎక్కువ, మేము చాలా నిజాయితీ పరులు. నీ నీతి ఎవడకు కావాలరా? నీ జాతి పట్ల నీతితోటి ఉండు. I will say, be more democratic with the Democrats. Be more democratic with the Democrats. And be more criminal with the criminals to deal with the criminals.
బుద్ధుడి కాలం కాదు ఇది, జీసస్ క్రైస్ట్ కాలం కూడా కాదు. వాస్తవంగా జీసస్ క్రైస్ట్ యొక్క చరిత్ర డిఫరెంట్గా ఉన్నది. ఈ దొంగలంతా కూడా వేరే చరిత్ర రాశారు. కాబట్టి లెట్ us బి మోర్ డెమోక్రటిక్ విత్ ద డెమోక్రాట్స్, లెట్ us సేల్ విత్ ఆల్ ద పీపుల్, ఆల్ ద క్యాస్ట్. నో క్యాస్ట్ ఈస్ ఎనిమీ టు అస్, లెట్ us కంక్లూడ్ ఇట్. మనము ఒక ఫెడరేషన్లోకి వెళ్ళేటువంటి కాన్సెప్ట్, సోషల్ ఫెడరేషన్, క్యాస్ట్ ఫెడరేషన్లోకి వెళ్ళేటువంటి కాన్సెప్ట్ తోటి మనం ముందుకు పోదామని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, బాబాసాహెబ్ అన్న మాటలు గుర్తుపెట్టుకొని గ్రామాలకు తరలండి. మీరు పెద్ద పెద్ద ఉద్యోగస్తులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, మీ ఎవరైనా కావచ్చు మీరు. కానీ వినోద్ గారు, నాగరాజు గారు వచ్చారు అని చెప్పేసి నేను చెప్పట్లేదు. ఎవరైనా సరే, యు ఆర్ గివెన్ దిస్ పొజిషన్ బికాజ్ ఆఫ్ బాబాసాహెబ్ అంబేద్కర్. నేను ఈ దేశంలో మొట్టమొదటి దళిత కార్డియాలజిస్ట్గా రావడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ బ్లెస్సింగ్ వల్ల వచ్చాను, నా కెపాసిటీ వల్ల కాదు. సో 50 సంవత్సరాల క్రితం మెడికల్ కాలేజీలో వివేక్ తెలుసు, 50 సంవత్సరాల క్రితం మెడికల్ కాలేజీలో ఏదైతే మొదలుపెట్టామో దాన్ని మనం ఆ క్యాస్ట్ ఫెడరేషన్ కాన్సెప్ట్లోకి తీసుకొచ్చేసి ప్రజల్ని ఆర్గనైజ్ చేసి ఈ దొంగల్ని బయటపెడదాం. డాక్టర్ జాన్సన్ అని బ్రిటిష్ ఆథర్ ఒక మాట అంటాడు, ఆ మాటతో కంక్లూడ్ చేస్తాను. ఆగతాయి వెధవలు అల్లరి చేస్తారని చెప్పేసి దొంగలను పట్టుకోవటం మానను అంటాడు ఆయన. మ్యారీ అని ఇంకొక ఆవిడ ఆస్ట్రియన్ లేడీ, ఆమె ఒక మాట అంటది, హ్యాపీ స్లేవ్స్ ఆర్ మోస్ట్ వర్స్ట్ ఎనిమీస్ ఆఫ్ పీపుల్స్ ఫ్రీడమ్ అంటది ఆమె. హ్యాపీ స్లేవ్స్ ఎవరు? ఈ హ్యాపీ స్లేవ్స్ ఇప్పుడు మన ముందు మీ అందరికి తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. హ్యాపీ స్లేవ్ ఎవడైతే ఉన్నాడో వాడు కాళ్ళు పట్టుకొని వాడు చంకనాకుతున్నాడో వాడి గురించి మర్చిపోండి. ఈజ్ నాట్ అవర్ టార్గెట్. అవర్ టార్గెట్ ఈజ్ బాబాసాహెబ్ చెప్పినట్టు పొలిటికల్ పవర్. ఏ జాతి అయితే తన మూలాలను మర్చిపోతుందో ఆ జాతి అంతరించిపోతుంది. కాబట్టి మిత్రులారా, ఎంతసేపు విన్నందుకు ధన్యవాదాలు. నేను మీతోటి డిఫర్ అయినందుకు మీరు నాతో డిఫర్ కావచ్చు. ఐ రెస్పెక్ట్ యువర్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ విత్ మీ, బట్ వీ షల్ నాట్ గెట్ డివైడెడ్. డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ షుడ్ నాట్ లీడ్ అస్ టు డివిజన్. డివిజన్ లీడ్స్ టు డిస్ట్రక్షన్. కాబట్టి ఇది మొత్తం కూడా ఆలోచిస్తారని విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ సమయం ఇచ్చినందుకు ఆర్గనైజర్స్కి ధన్యవాదాలు తెలుపుతూ, we wish Dr. Vivek and Nagaraj and other our MLAs, they should come more openly within the limitations, given limitations. కాబట్టి మీరు రేపటి నుంచి పోయేసి మాకు వివేక్ గారు మా వెనుకున్నారు, నాగరాజు మా వెనుకున్నారు అని చెప్పేసి వాళ్ళని అనవసరంగా ఎక్స్పోజ్ చేయకండి, వాళ్ళు ఇబ్బందులు పడతారు. నాలంటి వాడు ఉన్నాను అనుకోండి, నాకు ఎవరు చెప్పినా ఇబ్బంది లేదు, ఏ దేశంలో ఎక్కడ చెప్పినా కూడా నాకు ఇబ్బంది లేదు. కాబట్టి మిత్రులారా, ఆ పని చేస్తారని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్.